ముందుగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తా విశేషాలు చూద్దాం. సో ఇక హైదరాబాదులో అక్రమాలు తగ్గలేదు అన్న కోణంలో తీసుకున్న కథనం ఇది. అక్రమార్కులు వదలలేదు, అధికారులు కదలలేదు. జీహెచ్ఎంసీలో అవినీతిని బయటపెట్టిన కాగ్ పనులు చేయకుండానే చేసినట్టుగా నిధులు మాయం. అదనపు పింఛన్లతో 4.56 కోట్ల నష్టం. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా జరుగుతోంది. ఆస్తి పన్ను ముదింపు, వసూళ్లు, ట్రేడ్ లైసెన్సుల జారీ, శిథిల భవనాల కూల్చివేత, నాలాలు, డ్రైనేజీల నిర్మాణం, ఇతరత్ర పనుల్లో 2019, 20, 21 ఆర్థిక సంవత్సరాలకు జరిగిన అవకతవకలపై శుక్రవారం అసెంబ్లీకి కాగ్ నివేదిక ఇచ్చింది. అధికారుల చేతివాటంతో ఖజానాకి కోట్ల నష్టం వాటిల్లినట్టుగా తేల్చింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదట. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్: అనుమతి లేకుండా కూకట్పల్లి సర్కిల్ కార్యాలయం భూగర్భ డ్రైనేజీ పనుల పేరుతో కాంట్రాక్టర్కు 1,35,226 చెల్లించారట. అల్వాల్ చాంద్రాయణగుట్ట సర్కిల్లో హైటెన్షన్ వైర్లను పక్కకు జరిపి పనులు జరగకుండానే జీహెచ్ఎంసీ అధికారులు బిల్లును చెల్లించారు. ఇది ఇక అల్వాల్ సర్కిల్లో 11,85,777, చాంద్రాయణ సర్కిల్లో అయితే 23,18,000 ఇవన్నీ పక్కదారి పడ్డాయి. అక్కడ అసలు పనులు జరగకుండానే అధికారులు బిల్లులు చెల్లించినటువంటి విషయం నిన్న కాగ్ నివేదికతో బయటకు వచ్చింది. ఇక ముగ్గురు అన్నపూర్ణలంటూ ఈ ముగ్గురి పేర్లు సుప్రియ, శ్రీ చైతన్య, శివజ్యోతి. రాజ్భవన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరి అభిరుచులు సైతం కలవడంతో కోటిలో ఒకే గదిలో ఉంటూ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నర్సింగ్ శిక్షణ పొందుతున్నారు. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఆకలితో అలమటించే వారికి నిత్యం ఇట్లా భోజనం పెడుతుంటారట వీళ్ళు. ఇక చూసి అడిగే ఈ నిర్లక్ష్యాన్ని అడుగోయి అంటూ హైదరాబాదులో అక్కడక్కడ రోడ్ల మీద గోతులు ఏ స్థాయిలో పడ్డాయో మనం చూస్తున్నాం. ఒకవేళ రాత్రిపూట ఆదమరిచి అక్కడికి వెళ్తే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇక ఆగాలి అంటూ నగరంలో విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇక జూబ్లీ హిల్స్లో బాలానగర్ PM 10 దాటేసింది. ప్యారడైజు, జీడిమెట్ల, లంగర్ హౌస్, నాచారం ఈ అన్ని ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోతుంది వాయు కాలుష్యం అన్న కోణంలో తీసుకున్నటువంటి వార్త ఇది. ఇక హైదరాబాద్కు సంబంధించిన